మనకు స్తోత్రం రండి. నాటి ధ్యానాంశము మదర్స్ డే సందర్భంగా రిబ్కా ఆదికాండం 27వ అధ్యాయము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన మాంసపు కూర వండి తీసుకురాగా తిని తృప్తి పొంది ఆశీర్వదింతునని యాషావుతో చెప్పగా ఆ మాట విన్న తల్లి రిబ్కా పెద్దవాడు చిన్నవానికి దాసుడగుననేది వాగ్దానం జ్ఞప్తికి వచ్చి తల్లి మాంసపు కూర వండి తండ్రి యొద్దకు యాకోబుకిచ్చి పంపి దీవించుమనగా స్వరము చిన్నవానిదిగా ఉండినను యాషావు వలె చేతి రోమములు కలిగి ఉండుట చేత ఇస్సాకు గుర్తుపట్టక యాకోబు వస్త్రముల వాసన చూసి మాంసపు కూర తిని యాకోబుని దీవించగా ఈ విషయము తెలియక యాషావు మాంసపు కూర తెచ్చి తండ్రి దీవించుమనగా యాకోబు నన్ను మోసము చేసి నీ దీవెన జ్యేష్ఠత్వపు హక్కు తీసుకొని పోయినని చెప్పగా బహుగా ఏడ్చెను యాషావు.